నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించమంటే చేతులెత్తేశారని పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పటంచెరు కేంద్రంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్ ను సైతం పంపించలేదని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. సోమవారం పటంచెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని, ఈ రోజు ఉదయం భద్రతపై పోలీసులను సంప్రదించినప్పటికీ స్పందించకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 26 మండలాల నుంచి 500 మంది బాలికలు, 500 మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. వారం రోజుల పాటు జరగనున్న క్రీడోత్సవాల్లో ఎటువంటి సంఘటన జరిగినా స్థానిక డీఎస్పీ సీఐలదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సార్ కొద్దిగా వెనక జరగండి అన్న, ఎండ అందరికి కొడుతుందిగా. మార్చ్ పాస్ జరిగేటప్పుడు మండల జనసంఘం మండలాలు జరిగే ఈ టోర్నమెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా సన్నాహమై స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరూ గమనించాలి, క్రీడాకారులు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు, మీరందరూ బాబు సౌండ్ పెట్టు, మీరందరూ స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడలను మీరు ముందుకు తీసుకుపోతే రాబో కాలంలో మీ ఫ్యూచర్లో మీ భవిష్యత్ కోసం అన్ని రకాల ఉపయోగపడితే నేను పూర్తి నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ పీఈటీలో సూచన మేరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ లో మీరు పాల్గొని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ కావడం జరిగింది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయి సెలక్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో సెలక్షన్ ఉంటుంది కాబట్టి చాలా క్రమశిక్షణతో మీ పీఈటీలు రెఫరీస్ జడ్జిమెంట్ను గౌరవిస్తూ మీరు క్రీడా రంగంలో ముందుకు సాగాలి. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ ఏ గేమ్ అయినా సరే ఆ విధంగా మీరు క్రమశిక్షణతో ముందుకు సాగినట్టయితే మీ ఫ్యూచర్లో ముందుకు పోవడానికి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ 14 సంవత్సరాలకు 14 ఇయర్స్, 17 ఇయర్స్, అండర్ 17, అండర్ 14 మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సోదర భావంతో క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దాని పూర్తి బాధ్యత పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఒక పోలీసు అధికారి లేరు. వారం రోజుల మొదలు లెటర్ పెట్టడం జరిగింది, మేము ఫోన్లు చేయడం జరిగింది. చిన్న సంఘటన జరిగినా పూర్తి బాధ్యత పటాన్చెరు డిఎస్పీ ఎస్సీఐ గారి బాధ్యత వహించాలి. దీని మీద నేను డీజీకి కంప్లైంట్ చేయబోతున్నా రేపే ఈరోజే. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మీద ఉండి 1000 మంది పిల్లలు ఇక్కడ జిల్లా స్థాయి టోర్నమెంట్ నడుస్తూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో నిద్రపోతా ఉన్నారు. జాగ్రత్తగా సుమా, ఏం మాత్రం జరిగిన బాధ్యత వహించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. డీజీకి ముఖ్యమంత్రి గారికి మీ మీద కంప్లైంట్ చేయబోతా ఉన్నా. జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం చిన్న
ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు పూర్తి వాళ్ళ సిబ్బందితో వారం రోజులు పనిచేస్తూ ఉన్నారు. మీకు 10 మాట చెప్పినా నిద్రమబ్బులో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ చక్కగా బుద్ధిగా ఎవరు ఎక్కడ చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడ మీ పీఈటీలు ఉన్నారు, అధికార యంత్రాంగం అంత ఉన్నది, జిహెచ్ఎంసీ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళందరికీ చెప్పుకోవాలి. మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 6 రోజుల మటుకు రోజు పొద్దున సాయంత్రం వస్తాను. రోజు పొద్దున మీరు టాస్ వేస్తాను, సాయంత్రం ప్రైజెస్ ఇస్తాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్న పిల్లలందరూ మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రం ఆకేరు నది మరియు ఇసుక మేటలు వేసిన పొలాల్లో నుంచి మొదలైన ఇసుక అక్రమ రవాణా యాదవనగర్ జబ్బితండ శివార్లో ఉన్న డంపును సీజ్ చేయాలని స్థానిక ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు సూచించారు. ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తే ఒక్కో ట్రిప్పు 5,000 రూపాయల పైమాటే. పొలాలు కొట్టుకుపోయి దిక్కుతూచని విపత్కర పరిస్థితుల్లో రైతన్నులు ఉన్నప్పటికీ మా దందా ఆగదు అంటున్న ఆర్యు మాఫియా ఇసుక తోడేస్తే రానున్న రోజుల్లో పంట పొలాలకు నీటి ఎద్దడి తప్పవు అంటున్నారు రైతన్నలు. అధికారులు లేని వేళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు జోరు దందా. పోలీస్ శాఖకు ఇసుక సంబంధం లేదు అంటున్న ఖాకీలు. నీటి ఎద్దడి నివారణకు ఈ దందాకి అడ్డుకట్ట వేయాలి అంటే ఇసుక నడిచే ర్యాంపులో కందకాలు తవ్వాలి అంటున్న గ్రామస్తులు. స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చే యోచనలో రైతులు, గ్రామస్తులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మా జోలికి గాని, మా సీఎం రేవంత్ రెడ్డి జోలికి గాని వస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా చూసి బీఆర్ఎస్ నాయకులకి గుండెల్లో గుబులు పడుతుంది. వాళ్ళు చేసిన చెరువుల కబ్జాలు మరియు బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ పోతాయో అనే భయంతో వణికిపోతున్నారు. అందుకే రేవంత్ అన్న మీద నిందలు వేస్తున్నారని తెలిపారు. 130 డివిజన్ కార్పొరేటర్ పేరు సురేష్ రెడ్డి అంట. ఆయన ఏదో కాంగ్రెస్ కార్యకర్తలారా కబడ్డారంట. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా? కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా 85 నుండి 90% బీఆర్ఎస్ మనుషులే ఉన్నా, ఒక నియంత లాంటి కేసీఆర్ ఉన్నా, వీళ్ళందరినీ ఎదురొడ్డి కేసులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లకు పోయి, జైళ్ళకు పోయి ప్రతి రస్తాలోకోలు ధర్నాలు రేవంత్ అన్న గారి పిలుపు మేరకు మేమంతా చేసినాం చూడు, వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు. ఇలాంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని నీకు అధికారం ఉన్నప్పుడు 90% మీరే ఉన్నప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడు వచ్చి ఖబర్దార్ అంట. ఏం చూసుకొని నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు వచ్చి ఖబర్దారా? ఏం ఖబర్దార్? నీకు ఏం చేస్తావు? అన్ని ఉన్నప్పుడే నువ్వు పీకలే. నా మీదే 8 కేసులు ఉన్నాయి, 14 సార్లు నేనే పోలీస్ స్టేషన్లో పోయినా. ఏం పీకగలిగారు? ఏం పీకుతారు? ఏం చేసేది లేదు. మీరుగా గుండు సున్నా, మీరు చేసింది గుండు సున్నా. మీ దాష్టికాలన్నీ 1 by 1 వస్తాయి, మీరు వెయిట్ చేయండి ఇంకా. అంతేగాని కాంగ్రెస్ కార్యకర్తల్ని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అది చేస్తాం ఇది చేస్తాం. బిడ్డ, కార్యకర్తలు జోలికి వస్తే రేవంత్ రెడ్డి గారు కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు కార్యకర్తల్ని. మా ముఖ్యమంత్రి కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు కార్యకర్తల్ని. స్పాట్ రియాక్షన్ ఉండదు, కానీ యాక్షన్ ఉంటుంది ఫ్యూచర్లో. కార్యకర్తలు ముందు మాట్లాడే ముందు నువ్వు నాయకుడిని అన్నా కానీ సరే అనుకుంటాం, కానీ కాంగ్రెస్ కార్యకర్తలను ఏమని అన్నావంటే బిడ్డ నీకు మూడినట్టే. 100% చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండు. కాంగ్రెస్ కార్యకర్తలు త్యాగాలకు ప్రతీక. ఈరోజు ఎవడో డూప్లికేట్గాలో 10% మంది డూప్లికేట్గాలు వచ్చి అడ్డమైన దందాలు చేస్తున్నంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆ డూప్లికేట్గాలను మేమే ఎలగొడతాం, ఎట్లా ఆ డూప్లికేట్గాలకు మేమే బుద్ధి చెప్తాం చెప్పే టైం వచ్చినప్పుడు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే దేశ స్వాతంత్రంలో అప్పుడు ఎట్లయితే అంకిత భావంతో పనిచేసినరో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త
100% అంకిత భావంతో పనిచేశారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారే రౌడీ అంటున్నారు. అసలు ఎంత హాస్యాస్పదం అంటే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం ఒక హాస్యాస్పదం. రెండవది, పట్ట పగులు కొన్ని వేల మంది చూస్తుండగా రామ్లీల మైదానంలో మీ యొక్క బాబాయ్ అవుతారు శ్రీశైలం గౌడ్ గారు. వారు 2004లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. వారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రీసెంట్గా మధ్యలో వేరే పార్టీకి వెళ్ళొచ్చారు. వారే చెప్పారు, నేను 23 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వేరే పార్టీలకు వెళ్ళినా కానీ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాను వారే చెప్పారు. అంతటి మనిషిని పట్టుకొని నువ్వు నడి బజార్లో ఇంతమంది చూస్తున్నారని తెలియకుండా వెళ్ళి గల్లా పట్టుకొని కొట్టడానికి వెళ్ళావు. అది ఎవరు రౌడీ ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు రౌడీయా, నువ్వు రౌడీయా? ఎవరు రౌడీ? అంత పెద్ద మనిషిని మీ బాబాయ్ అవుతాడు, ఆయన్నే పోయి గల్లా పట్టుకొని కొట్టడానికి వెళ్ళావు. ఆ రోజు విఘ్నత ప్రదర్శించారు శ్రీశైలం గౌడ్ గారు. ఒకవేళ ఆయన నిజంగా రివర్స్ కొట్టుంటే అక్కడ ఎంత పెద్ద నష్టం జరిగుండేది, ఎంతమంది కార్యకర్తలు కొట్టుకునేవాళ్ళు, ఎంత నష్టం జరిగుండేది. ఒక క్షణంలో శ్రీశైలం గౌడ్ గారు ఈ విషయాన్ని అంతా ఆలోచించి సైలెంట్గా అయ్యారు. చూడండి, నిజంగా అది చాలా గొప్ప నిర్ణయం శ్రీశైలం గౌడ్ గారిది. అలాంటి వ్యక్తిని పట్టుకొని భజన బ్యాస్ని పెట్టుకున్నావు కింద. భజన అంటే ఏముంది, ఒకరు తాళాలు ఉత్తారు, ఒకరు పీపీ ఉత్తారు, ఒకరు తాళాలు కొడతారు, ఒకరు డోలు కొడతారు, ఒకరు ఇంకేదో కొడతారు కదా. ఇలాంటి భజన బ్యాచ్ని పెట్టుకొని ఈ భజన బ్యాచ్తో మరి మా శ్రీశైలం గౌడ్ గారిని మీరు తిట్టిస్తూ ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరి భజన బ్యాచ్? ఏం చేశారు? స్వతంత్ర ఉద్యమకారులా, స్వాతంత్రంలో పనిచేసిన వాళ్ళ, లేకపోతే ఏంది? వాళ్ళు ఏం చొక్కమైన వాళ్ళ? ప్రతి గల్లీలో చెప్తారు ఈ భజన బ్యాచ్ యొక్క చరిత్ర, ప్రతి గల్లీలో చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా సినిమా స్టార్ట్ చేయలే. సినిమాల పేర్లు పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్ ఉంది, ఇంటర్వెల్ ఉంది, సెకండ్ హాఫ్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ గూండాలారా, గుండు సున్నపాటి గూండాలారా, మీరు ఎక్స్ట్రాలు చాలా మాట్లాడుతున్నారు, చాలా ఎగిరెగిరి పడుతున్నారు. మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి, అన్ని బుక్కుల్లో నిక్షిప్తమై ఉన్నాయి, 1 by 1 అన్నీ వస్తాయి. ఈరోజు హైడ్రానే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎగిరెగిరి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం అది మీకే నష్టం, మాకేం లేదు. మేమేదో మిమ్మల్ని వీక్తాం, నాడతాం, ఇట్లాంటి చిల్లర మాటలు నేను చెప్పాను ఇక్కడ ఊసోలే. నేను చెప్తున్నా, ఇది జస్ట్ సినిమా పేర్లు పడుతున్నాయి, ఇంకా చాలా ఉంది ముందల. మీరు అంత సుఖమైన వాళ్ళ? మీరు కుత్బుల్లాపూర్లో ఎంత ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? ఏమేం చేసిండ్రు? రాజగురు కల్పలో ఎన్ని ఇండ్లు అమ్ముకున్నారు? ఏమేం చేసిండ్రు? ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు? చాలా ఉన్నాయి. ఎన్ని సెటిల్మెంట్ చేసిండ్రు? ఎంతమంది ఎస్సీలు ఎస్టీలను భయపెట్టిండ్రు? చాలా వస్తాయి బయటికి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. ఒకటి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్వహించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత, పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కృష్ణారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 60 అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు. ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు. మాత్రం కాదు, 208 ప్రభుత్వ సర్వే నెంబరు 99 ఎకరాలు ఉంటది. ఇక్కడ మాత్రం దానికి స్టాటస్ కో గానీ ఎలాంటి కోర్టు ఆర్డర్ లేదు. ఇక్కడ మేము కూల్చే వాటికి మేము క్లియర్ స్టాటస్ కో ఆర్డర్ సర్వే నెంబర్ 6లో ఉన్న వాటిని తెచ్చుకోండి. దేశంలో కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంపదలో వాటా అందించాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎస్పీ పార్టీ బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపదలో బీసీలకు వాటా అందించాలని, అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 70 సంవత్సరాలుగా పరిపాలించిన ప్రభుత్వాలు అణగారిన వర్గాలను మోసం చేస్తూనే వస్తున్నాయని మండిపడ్డారు. కాలేకర్ మండల కమిషన్ సిఫారసుల మేరకు బీసీ జనాభా లెక్క తేల్చి దేశ సంపదలో వాటా అందించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వ్యవస్థ ప్రభుత్వాలు వైఫల్యమే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. అధికారులు ప్రజాప్రతినిధుల తప్పిదాల వల్ల ఈ హైడ్రా వ్యవస్థ వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇళ్లను నిర్మిస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఒకే విధంగా ఉందని దుయ్యబట్టారు. ఇక టీఎస్పీఎస్సీ ద్వారా యువతకు త్వరితగతిన ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేస్తామని చెప్పి ఆచరణలో మాత్రం చూపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కింద పెట్టుకుంటే మంచిగా అవుతుంది. అవసరం నిమిషం డైరెక్ట్ ఓకేనా. పని చేసుకుంటాం మరి. లేను సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4701 కోట్ల వాస్తవ లాభాలు ఆర్జించిన 2412 కోట్లకు పరిమితం చేసి సింగరేణి కార్మికులకు తీవ్ర నష్టం చేశారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ఎస్పీ 3 భూగర్భి గనిపై ఇక టీబీజీకేఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటా విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై మోసం చేశారని ఆరోపించారు. లాభాల నుంచి సింగరేణి అభివృద్ధి పేరుతో 2412 కోట్ల రూపాయలు పక్కన పెట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఆల్ టైం రికార్డు ఉత్పత్తిని సాధించిన గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది 20,000 అని ప్రశ్నించారు. కార్మికులకు ప్రకటించిన వాటా బూటకమని ఎద్దేవా చేశారు. సింగరేణి యాజమాన్యం స్పందించి పూర్తి స్థాయిలో వార్షిక లాభాలను ప్రకటించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా దశల వారీ ఉద్యమాలకు పూనుకుంటామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. కట్టడాలను కూల్చివేయడం అనేది మంచిదే, కానీ అది ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఇవాళ నిర్మించలేదు, నిన్న నిర్మించలేదు. ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి అంటే అనుమతులు ఇచ్చినా, లేకుంటే అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, లేదంటే అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారు, అమాయకులు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నారే కానీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? దాని మీద ఏమన్నా చట్టపరమైన చర్య తీసుకుంటున్నారా? ఆఫీసర్ల మీద చర్య తీసుకుంటున్నారా అనేది ఎక్కడ కనబడదు. కూలగొడుతున్నాము. అసలు కట్టుకున్న వాని పరిస్థితి ఏంది? కూలగొడుతున్నారు బాగానే ఉంది, కానీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఏంది? ఆ రోజు ఎవరికి కనబడకుండా ఏదో అడవిలో కట్టుకునేది కాదు, నగరం నడిబొడ్డున కట్టినటువంటి ఇళ్లను దానికి ఎవరి అనుమతులు లేకుండా, ఎవరి అండదండలు లేకుండా కట్టుకున్నారా? మరి వాళ్ళ మీద ఎందుకు మీరు అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ను నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకొని ప్రజలు నమ్మి మోసపోయినారు, ఓట్లేసారు. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే భిన్నంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు నెలా జీతం ఇస్తానన్నారు. నెల 1st తారీఖు నాడు జీతం ఇస్తానన్నటువంటి 20వ తారీఖు వరకు కూడా మన సోషల్ వెల్ఫేర్ కాలేజీలలో 19వ తారీఖు నాడు కూడా జీతాలు రాలేదు. అదేవిధంగా మిగిలిన కాలేజీలలో, మిగిలిన గవర్నమెంట్ సెక్టార్లో కూడా 1st తారీఖు కాదు కదా, కనీసం 20వ తారీఖు కూడా జీతాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అగ్నంగా చేసి వాళ్ళ భర్తకు సంబంధించిన లాగుదొడిగి 3rd డిగ్రీ ప్రయోగించి దెబ్బలు కొట్టి హింసించారు అని అంటే అసలు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, లేకుండా మనం మానవత్వం ఉన్నదా? అసలు ఈ దళితులు అంటే మనుషులుగా కనబడతలేరా? ఈ రెడ్డి మరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఎవరైతే సీఏ ఉన్నారో ఆ సీఏ మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్య సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం నుంచి తీసేయాలి. ఒక అర్ధరాత్రి పూట అసలు బట్టలను కూడా వీకి కొట్టేటువంటి దుర్మార్గుని నువ్వు ఎట్లా క్షమిస్తున్నావు? అదే నీ ఆడపడుచు మీద, అదే నీ బిడ్డ మీదనో, లేకుంటే నీ బంధువు మీదనో జరుగుతున్న ఊరుకునేటువంటివా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని మేము ఆనాడే డిమాండ్ చేయడం జరిగింది. గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటుకు అదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు ఏమాత్రం తేడా లేదు. ఇది ప్రజాకంటకంగానే పాలిస్తున్నారు చెప్తా. మాటలు బాగున్నాయి. కేసీఆర్ కూడా స్టార్టింగ్లో చాలా గొప్ప మాటలు చెప్పుకుంటూ వచ్చిండ్రు, కానీ చేతల కాడికి వచ్చే వరకు శూన్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల పిల్లలకు ఇప్పటి వరకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. చేయాలి, బీసీల కులాల జనాభా లెక్కలు తేల్చాలి. అదేవిధంగా ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్లకు అన్ని రంగాలలో వాటాలు కల్పించాలి. అంతే తప్ప కబుర్లు చెప్పి మీరు సంపదలు పెంచుకోవడానికి చూస్తూ ఊరుకోవడానికి ఒకప్పటి రెడ్డి సమాజం కాదు. రెడ్డి గారు మేము కూడా చదువుకున్నాం, మేము కూడా మీ పరిపాలన గ్రహిస్తున్నాం. ఇంతకు ముందు లెక్క కాదు ఏదో పేర్లు చెప్పి అంటే ఎన్కౌంటర్ల పేరుతోటో లేక ఇంకేదో పేర్లతోటి కింది కులాల వాళ్ళను చంపేటువంటి పరిస్థితులు కాదు. ఇవాళ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే కూడా మీరు తీసుకుపోయి కొట్టి చంపుతున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు కావలసినటువంటి హక్కులు కానీ అవకాశాలు కానీ కల్పించినట్లయితే కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుందని మేము హెచ్చరించడం జరుగుతుంది. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సిపిఎం జిల్లా నాయకుడు ప్రకాష్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనులపై సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంరక్షణపై పరిరక్షణపై చిత్తశుద్ధి లేదని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణతో ప్రజలు కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి 51% హక్కు ఉందని, కేంద్ర ప్రభుత్వం పెత్తనమేమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే అసెంబ్లీలో తీర్మానంతో పాటు అఖిలపక్షంతో కలిసి ఢిల్లీలో ధర్నా చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ప్రైవేటీకరణ లేదంటూనే బొగ్గు గనులను ఎందుకు వేలం వేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగవచ్చే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల నాయకులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు
ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత లాభాలు వచ్చిన దాంట్లోకెళ్ళి వాటా ప్రకటించడం గత 25 సంవత్సరం నుంచి ఆనవాయితీ. 1999 సంవత్సరంలో 10%తో మొదలైన ఈ లాభాల వాటా 2012 అంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చే వరకు 13 సంవత్సరాల్లో కేవలం 6% మాత్రమే పెరగడం జరిగింది. అలాంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఒప్పుకోకుంటే అప్పుడు మా గౌరవ అధ్యక్షులు ఓదేలు గారు నిరాహార దీక్ష చేపట్టడం, దాంతో ఇమీడియట్గా 16 నుంచి 17%, ఆ తర్వాతి సంవత్సరం 18% వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ కాబట్టి మా యూనియన్ నాయకులపై అడిగిందే తడవుగా ప్రతి సంవత్సరం లాభాల వాటాను 2%, 1% చొప్పున పెంచుకుంటూ 2017 వరకు 25% అంటే 12 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 25% ఇవ్వడం, ఆ తర్వాత 17 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ కరోనా సమయంలో ఇక లాభాల వాటా రాదని ప్రత్యర్థి సంఘాలు విమర్శలు చేసినా కూడా ఆ సంవత్సరం కూడా 28% ఇచ్చి మొన్న 2022-23 సంవత్సరం వరకు 32% లాభాల వాటను కంపెనీకి వచ్చిన నికర లాభాలు 2222 కోట్ల నుంచి 710 కోట్లు పంచడం జరిగింది. కానీ ఈరోజు 37,000 కోట్ల టర్నోవర్తో సింగరేణి అత్యంత అభివృద్ధి పదంగా ముందుకు పోతూ ఈ బొగ్గు రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి 4,701 కోట్ల నికర లాభాలు వచ్చినాయని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి బండ్లు బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రకటించడం జరిగింది. అక్కడ 2 జాతీయ సంఘాలకు అంటే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూసుకున్నది. ఇక లాభాలు మాకు ప్రకటిస్తారనుకుంటే గత సంవత్సరం కన్నా 1% ఎక్కువ 33% ప్రకటిస్తున్నామనగానే ఒక్కొక్కరకు 3-4 లక్షలు వస్తాయని కార్మికులు సంతోషపడుతున్న సమయంలో అందులోకెళ్ళి డెవలప్మెంట్ ఫండ్స్ కింద తీసేస్తున్నామని ఒక ప్రకటన చేసి 2,412 కోట్ల నుంచి కేవలం 33% అంటే 796 కోట్లు మాత్రం కార్మికులకు ఇస్తామనడం నిజంగా అత్యంత దారుణ విషయంగా సింగరేణి కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈరోజు కార్మిక లోకమంతా కూడా కూస్తున్నది. చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మాకచ్చే లాభాల వాటా మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకరోజు బావిలోకి వచ్చి చూడండి, లోపల గాలి లేని పరిస్థితిలో, మంచినీళ్ళు లేని పరిస్థితిలో, ఎక్కడ లోపలికి పోతే బయటికి వస్తామో లేమో అని భయపడే పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్న ఈ సింగరేణి కార్మికులంటే బార్డర్లో సైనికుల కన్నా ఎక్కువ అని అప్పటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ఈరోజు కార్మిక లోకం పాడుతుంది. కాబట్టి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా ఆవిర్భవించినాం. కాబట్టి వారికి పోరాటం చేయాల్సిన బాధ్యత మాదుందని నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రేపు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ఆ తర్వాత సింగరేణి భవన్ హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం, ప్రజాప్రతినిధులు అందరూ సింగరేణి కార్మిక లోకం అంతా పోతుంది. సింగరేణి కార్మికుల యొక్క హక్కు కొరకు ఎన్ని రోజులైనా సమ్మెలు చేసిన సందర్భం ఉంది. ఇది మా హక్కు, బోనస్ అనేది మా హక్కు. కాబట్టి ఈ బోనస్ను 32% ఉన్నదాన్ని కనీసం అంతించినా బాగుండేది. దాన్ని 16.9% తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దివాలా కోరతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతో కాలం అడగంగా ఉన్నదాన్ని ఇవ్వడానికి కింది మీద అయ్యేవారు. కానీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పోరాట ఫలితమే ఎక్కువ వరకు తెలంగాణ ఉద్యమానికి ఊపందుకుందని చెప్పి తెలియజేశారు. కాబట్టి వారు నమ్ముతారు. కాబట్టి కార్మికులకు అడిగింది తడువుగా ఈ బోనస్ ఇవ్వడం అయితేనేమి, ఉచితంగా కరెంటు, ఏసీ సౌకర్యం ఇవ్వడం అయితేనేమి, చెప్పుకుంటూ పోతే చాలా డిమాండ్లు ఉన్నాయి. అన్ని సింగరేణి కార్మికులకు ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పోరాటం చేస్తుంది. కానీ దశల వారీగా పోరాటం చేసి ఒకవేళ యాజమాన్యం గిట్ట నిమ్మకు నీరెత్తినట్టు ఇలాగే ఉండి ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోకపోతే సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము బంద్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలోని ఆర్పీ రోడ్, అర్చన టెక్స్ చౌరస్తా, కూరగాయల మార్కెట్ ఏరియాలో పర్యటించి స్థానిక ప్రజలు, వ్యాపారస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్, ట్రాఫిక్ పోలీస్ సహకారంతో చిరు వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులకు మరో చోట విక్రయాలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్పాత్ల ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని అన్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను గుర్తిస్తామన్నారు, పరిష్కరిస్తామన్నారు. ఇక పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో
ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బ్లాక్లని ప్రైవేట్ పరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. బొగ్గు బ్లాక్లని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు, వేలం వేయొద్దు. బొగ్గు బ్లాక్లన్నింటినీ కూడా సింగరేణికే కేటాయించాలని సిపిఎం పార్టీగా గత జూలై నెల నుండి దఫాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జూలై నెల 29, 30 తారీఖుల జూలై నెల 29 నుండి 5 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బొగ్గు బ్లాక్ల దగ్గర బస్సు యాత్ర నిర్వహించాం. కార్మికుల్ని ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ఈ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే కార్మికులతోటి ప్రజలందరితోటి ఈ బొగ్గు బ్లాక్లని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు, అనేక సంవత్సరాలుగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి బొగ్గు నిల్వల్ని సింగరేణి పరిశోధన చేసింది. అటువంటి వాటిని సింగరేణికే కేటాయించాలని మన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. అంబానీలకు, అదానీలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులు రిటైర్మెంట్ అయిపోతున్నారు, కొత్త ఉద్యోగాలు రావట్లేదు. కొత్త బొగ్గు బ్లాకులు రాకపోతే ఉన్నటువంటి బొగ్గు బ్లాకులన్నీ అయిపోయి కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో సింగరేణి మొత్తం కనుమరుగైపోయి మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలందరూ కూడా చైతన్యవంతులు చేసి వీరి ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఈ బొగ్గు బ్లాకులను కాపాడుకోవడం కోసం కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద మేళ్లచెరువు లారీ ఓనర్స్ శనివారం ధర్నా చేసి తమ నిరసనను తెలియజేశారు. మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ప్రతిరోజు వందల సిమెంట్ లోడ్లు లారీలతో తరలిస్తున్నారని 6 నెలలుగా మేళ్లచెరువు స్థానిక లారీ ఓనర్స్ కు డీవోలు డిస్పాట్ ఆర్డర్ ఇవ్వకుండా మై హోమ్ సిమెంట్ పరిశ్రమలు పనిచేసే ఉద్యోగులే బినామీల పేర్లతో లారీలు కొనుగోలు చేసి లారీల కుడివోలు డిస్పాచ్ ఆర్డర్ జారీ చేస్తూ పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల లోకల్ లారీ ఓనర్లకు వారానికి ఒక ట్రిప్ కూడా వేయలేకపోతున్నామని, అప్పులు తీసుకుని లారీ కొనుగోలు చేసిన లోన్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ పార్కింగ్ ప్లేస్లు ఎక్కడెక్కడున్నాయి, ఎవరెవరైతే రోడ్డు మీదకి వచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని చూసుకుని అందరినీ ఏదో మేము కావాలని చేయడం లేదు. మంచిర్యాల పట్టణం బాగుపడాలి, పట్టణం ముందుకు పోవాలంటే ఇవన్నీ కావాలి. దానికి వ్యాపారస్తులను కూడా ఇన్వాల్వ్ చేసినాం. వాళ్ళందరితో సహకారంతో కలెక్టర్ గారు, వ్యాపారస్తులు, మున్సిపాలిటీ, ట్రాఫిక్ వాళ్ళు అందరం వచ్చినాం. ఇక్కడికి అందరం కలిసి చేసేది ఒక్కటే ఈ పట్టణాన్ని బాగు చేసే ఉద్దేశం ఉంది. దానికి సంబంధించిన ఏమి ఉన్నాయో సరే ఎక్కడైతే ఉన్నాయో కొందరు నష్టం జరిగిన లాభం జరిగిన నేను చేసేది ఏం లేదు. ఒక లక్ష్యం దూరం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం దృష్టినే పోతుంది తప్పితే ఇక్కడ చిన్నోడు పెద్దోడు చిన్నోళ్ళకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో 9 మంది చెప్పినా వాళ్ళ వేరే దగ్గర అకామిడేట్ చేస్తున్నాం, వాళ్ళ ట్యాంక్ దగ్గర. మిగతా వాళ్ళు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ తీసేక తప్పదు. పనుల కూడా వాళ్ళ బీద వాళ్ళు ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఒక రోడ్డు పెడుతున్నాం. ఆ పక్క రోడ్లో మొత్తం పనులు ఏంటంటే ఒక్కటే కాడ అనుకోండి, ఎవరికి గిరాకీ ఇబ్బంది కాదు, ఆడిపోయి చేసుకుని అట్లా పెడుతున్నాం. అదేవిధంగా ఇంకో రోడ్డు ఇంకో లైన్ ఒకటి, దాంట్లో మిగతా పనులు ఎక్కువ. కొందరు పూల పనులు పెట్టిండ్రు, కొందరు ఈ టోస్ట్ పనులు ఇవి ఉన్నాయి. అలా ఎవరు గరీబ్ వాళ్ళు ఇబ్బంది పెడతాం, ఇంకో పక్క పెడతాం. సో దట్ ఏంటంటే ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ ఇక ఈ రోడ్డు కస్టమర్లు రావాలంటే భయపడతాను, బండి ఎక్కడ పెట్టుకోవాలని పరిస్థితి. దాన్ని దృష్టిలో చేస్తున్నాం. దానికి అధికారులు అంతా కూడా అందరిని తీసుకొచ్చాను. అందరూ చూస్తే మా అందరి పరిస్థితి తెలుస్తుంది తీసుకొచ్చాను. అది కూడా ఎట్లా షాప్ పెట్టి షాప్ ప్రొజెక్షన్ దాని బట్టి ఇది పెట్టి ఏం చేస్తారు చెప్పండి. రోడ్లు ఎక్కడ ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఇటువంటి అన్నీ ఎక్కడెక్కడైతే సెల్లాలు ఉన్నాయో షాప్ వాళ్ళు క్లియర్గా చెప్తారు, ముందడి తీసేస్తున్నారు. తీసేసి షాప్ వాళ్ళు క్లియర్గా వాళ్ళ బండ్ల పార్కింగ్ సెల్లాలో పెట్టుకోవాల్సింది. దాని ముంగట సెట్ బ్యాక్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టారో బిల్డింగ్ 6 ఫీట్లు వదిలిపెడతాం. ఎక్కడెక్కడైతే లేవో, ఎక్కడ లేని కాడ సెల్లాలు ఇంకా 6 ఫీట్లు వదిలిపెడతాం. 6 ఫీట్లలో వాళ్ళ షాప్ బండ్లు పెట్టుకోవాలి. రోడ్డు మీద వాళ్ళ బండ్లు పెట్టే అవకాశం. రోడ్డు మీద ఇప్పుడు మార్క్ చేసి వాళ్ళ కస్టమర్లు అయితే దానికోసం పెడతారు. 10-20 సంవత్సరాల ముందు తీసుకుపోవాలంటే 30 సంవత్సరాల ముందుకు పోవాలంటే ఇవన్నీ చేయాలి. లేకపోతే ఇది మా హైదరాబాద్ చార్మినార్ రోడ్ సిటీ, ఇది రోడ్ సిటీ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఎన్ గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, చేనేత మరియు జౌళి శాఖ నేతన్నలకు చేయిత థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కులను, గ్యాస్ సబ్సిడీ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గుండాల యాదగిరి సుశీల్ షాదీ ముబారక్ కానీ గ్యాస్ పథకం సంబంధించి కానీ ఎంతో ప్రాముఖ్యతగా ఆలేరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ముందున్నటువంటి మా ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్లు, ఎండిఓ గారు, అదేవిధంగా మా ఏడి గారు ఆలేరు అంటే అక్షరంలో మొదటున్న ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమల్లో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క విషయంలో ఆలేరులో ఉన్నటువంటి 8 మండలాల్లో అధికారులు ఒక స్నేహభావపూర్వకంతో పనిచేసి మనం ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అతి త్వరలో మన ప్రజలకు అందజేస్తున్నటువంటి అధికారులకు నిజంగా వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు. ఏదైతే నేతన్నలకు మన ప్రభుత్వం కొండ లక్ష్మణ్ బాబూజీ అంటేనే స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణకు స్వతంత్రం ఇచ్చిన వ్యక్తిగా 1969లో మంత్రి పదవిని కూడా తృణాపాయంగా పక్కన పెట్టిండు. నాకు తెలంగాణ ముఖ్యమంత్రి కొట్లాడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలకు అండ ఉండాలనే ఉద్దేశంతో చేనేత అన్నలు వాళ్ళ వృత్తి మీద బాగుండాలి, వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో 290 కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఇది మన నేతన్నలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి 101 కోట్ల రూపాయలు మన యాదాద్రి భువనగిరి జిల్లా అంటే మన భువనగిరికి ఆలేరు కలిసి 101 కోటి. మరి భువనగిరిలో పోచంపల్లి పెద్ద ఉంది, అక్కడ మా పద్మశాలను నేతలు చాలా ఊరు కాబట్టి పెద్ద మొత్తంలో మన భువనగిరి శాంక్షన్ కావడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 290 కోట్లు అంటే మన ఒక్క జిల్లాకే 101 కోట్లు వచ్చింది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి కానీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. మన ఆలయ నియోజకవర్గం వచ్చేసరికి 18,60,00,000 మా నేతన్నలకు దృష్టి కింద శాంక్షన్ అయిందంటే నిజంగా మీరు గౌరవ ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇంకా కూడా మన ప్రాంతం మీద గతంలో ప్రభుత్వాలు చేనేత కార్మికులకు తెలంగాణలో ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ సంబంధించి చేనేతలకే ప్రత్యేక ప్యాకేజ్ ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికులకు అండ ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే మొన్న రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామో అదే మాదిరిగా మన హ్యాండ్లూమ్ రూమ్లు కూడా మొత్తం మాఫీ చేస్తారని మాటిచ్చిండు. అతి త్వరలో మన నేతన్నలకు హ్యాండ్లూమ్ తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా మాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద మొన్ననే ఇలా ఐఎస్టీ కూడా నామకరణం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం జెండా ఎక్కడెత్తే అక్కడ ఆర్థిక సాయం కానీ ఆయన సహకారం ఉండే. తెలంగాణ మొదటి ఉద్యమంలోనే ఉవ్వెత్తులు వేసినప్పుడు ఆయన మంత్రి పదవి త్యాగం చేసినట్టే తెలంగాణ కోసం ఒక చేనేత కార్మిక కుటుంబం పుట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ మన పక్షాన ఇలా తెలంగాణ పక్షాన తెలంగాణ వచ్చిందంటే ఆ మహానుభావుడే. కాబట్టి ఆ మహానుభావుని 12వ వర్ధంతి సందర్భంగా చేనేత కార్మికులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గిఫ్ట్ గా 290 కోట్లను కేటాయించి చేనేతల అభివృద్ధి కోసం దోహదపడ్డాడు. అదేవిధంగా తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వం నుంచి పథకాలు అందాలి. ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా
అమలు చేసుకుంటూ మీరు అందించినటువంటి ప్రజాపాలన 48 గంటల్లోనే తెలంగాణలో మా అక్క చెల్లెలకు పెద్దపీట వేసి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించింది మన కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ సౌకర్యం వినియోగించుకున్నారు. అదేవిధంగా మా ఎంఆర్ఓ కూడా ఎప్పుడు చెప్తున్నారు, అందరూ ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి 6 సిలిండర్లకు సబ్సిడీ వస్తుంది. అంటే 500కే మనం గ్యాస్ అందిస్తున్నాం. చాలా మంది మాకు గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, మాకు 500కు వస్తలేదు, మేము 850, 900 కడుతున్నాం, కానీ మాకు రావట్లేదు అంటున్నారు. ఎక్కడ కూడా దుబారా జరగకుండా, ఎక్కడ కూడా ₹1 ఫ్రాడ్ జరగకుండా మీరు ఏదైతే 500 పైబడి ఎంత అమౌంట్ కట్టినా మీ అకౌంట్లలో ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికీ 2 దఫాలుగా 2 సిలిండర్లు వాడుకున్న వాళ్ళకి అకౌంట్లో వేస్తున్నాం. దానికి అలా పత్రాలు కూడా మీకు ఇవ్వబోతున్నాం. సంవత్సరానికి 6 సిలిండర్లు 500కే మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. తప్పకుండా మీ అకౌంట్లలో 500 పైబడి మీరు ఎన్ని కట్టినా మీకు అకౌంట్ లో తిరిగి వస్తాయి. మీకు 500కే సిలిండర్ వస్తుంది. కాబట్టి అవి కూడా ఇవాళ కొత్త మందికి, అంటే ఇక్కడ స్టేజ్ మీద మండలానికి ఒక 5-10 మందికి ఇవ్వాల్సిందిగా ఇక్కడ మన గౌరవ తహసీల్దార్ వచ్చారు. కాబట్టి అదే కాకుండా ఈ నెల ఆఖరిలోగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా సపరేట్ ఇవ్వబోతున్నాం. గతంలో దివంగత ముఖ్యమంత్రి గారు పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలి, ప్రతి ఒక్కరూ వైద్యం ఖర్చుల కోసం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి 5 లక్షలు పెడితే మీరు అందించినటువంటి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి 5 లక్షల నుంచి దాన్ని 10 లక్షలు చేసిండు. పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. దాంతో పాటు రైతన్నలకు ఏకకాలంలో భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసపేత నిర్ణయం తీసుకోలేదు. 2 లక్షల రుణమాఫీ ఇలా ఏకకాలంలో చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 27 రోజుల్లోనే సుమారు 18,000 కోట్లను వాళ్ళ ఖాతాలో వేసినాం. కొంతమంది రైతులు 2 లక్షలకు పైబడిన వాళ్ళు మీద 10,000, 20,000 ఉంటే అది మీ అకౌంట్ లో జమ చేస్తే తప్పకుండా 2 లక్షలు మీ అకౌంట్ లో పడతాయి. కొందరికి అకౌంట్ మ్యాచ్ కాక లేకపోతే కొంత టెక్నికల్ ఇష్యూల వల్ల రాని వారు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని చెప్పి కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సెలబ్రిటీ గెస్టులుగా హాజరైన ప్రముఖ సినీ హీరోయిన్స్ నేహా శెట్టి, పాయల్ రాజ్పుత్ పాల్గొన్న షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్, అభినయ్. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ 36 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కొత్తగూడెంలో చేయడం ఆనందంగా ఉందన్నారు. సినీ హీరోయిన్స్ మాట్లాడుతూ కొత్తగూడెంలో ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అందరూ కొనుగోలు చేయాలని కోరారు. కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు ఉత్సాహపరిచేందుకు సినీ హీరోయిన్స్ డ్యాన్స్ చేశారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. అందరికీ నమస్కారం. హలో కొత్తగూడ, మీరు ఎలా ఉన్నారు? సో ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నాకు మళ్ళీ ఇన్వైట్ చేయడానికి. అండ్
Today I'm very happy to be here, and we have all gathered here for the inauguration of 36th showroom of South India Shopping Mall. So may I have a huge round of applause for everyone who all are associated with this brand, because you know it's an achievement in itself. It's a big achievement for you. And I just want to say, I was just checking all the sari collection. That one is my favorite one, Kanchipuram. And I have a very weird habit of checking the rates. And I have checked all the rates, and they're so budget friendly and so pocket friendly. So I request everyone out there, please come here, do lots and lots of shopping. It's an amazing, amazing show. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరిని చూడడానికి అండ్ ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ టు సురేష్, అభినయ్ అండ్ రాకేష్ హూ ఇస్ నాట్ హియర్, ఈస్ హియర్. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇలాగే మీరందరూ ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి. 36th కాదు, మనం 46th కూడా వెళ్ళాలి, మనం ఇద్దరే రావాలి ఇక్కడికి. ఓకేనా? కొత్తగూడెం, థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ వార్మ్ వెల్కమ్. బయట ఇంకా వెళ్ళి నేను మాట్లాడాలి అక్కడ, బట్ ఇక్కడ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. పాయల్ ఇప్పుడే చెప్పినట్టు అందరూ వచ్చేయండి, షాపింగ్ చేయాలి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బెస్ట్ ఏంటంటే ఇట్స్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ ఏమైనా కావాలంటే ఇక్కడే వచ్చి షాపింగ్ చేయండి. మీరు లక్కీ కొత్తగూడెం ఇక్కడ ఉంది అని. సో ఇంకెక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారని నాకు తెలీదు, బట్ అందరూ వచ్చేయండి, షాపింగ్ చేయండి. యూ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ టైం. కంగ్రాచులేషన్స్ అగైన్. గజ్వల్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ జన్మదిన వేడుకలు అల్వాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు మరియు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.